సంతపేట, గుడిపాల, గంగనపల్లి ఈ ప్రాంతాల్లో పేకాట, లాటరీ విస్తృతంగా ఆడుతున్నారంట. మరి వాటిని ఎందుకు కట్టడి లేదు, మా చేయలేకపోతున్నారు? ప్రభుత్వం వచ్చినాక ఎటువంటివి కూడా ఎక్కడా జరుగుతలేదు. మీరు ఎవరినైనా ప్రజల్ని కూడా పోయి మీకు మీడియాకు ఆ స్వతంత్రం ఉంది, పోయి అడగచ్చు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల తరువాత, అంటే నెల సమయం పట్టింది ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేకి, అధికారుల మార్పిడి జరగడానికి, ప్రభుత్వం మేము కూడా సెటరేట్ అవ్వడానికి. ఎక్కడ కూడా లాటరీలు కానీ, పేకాట కానీ, అదే కల్తీ మద్దు కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇల్లీగల్గా ఏవి చిత్తూరులో జరుగుతలే. మీరు ఓపెన్గా పోయి ఎక్కడైనా కూడా కనుక్కోవచ్చు. కట్టుబడి ఉంటారు దీనికి? 100% మేము ఎంక్వైరీ చేస్తాం, పోయి చేయొచ్చు డెఫినెట్గా. వీడియోలు తీసుకొస్తే తీసుకోరా. నేనేమంటానంటే, మేము జరగనీయకుండా కటు చర్యలు అయితే తీసుకున్నాం. మేబీ ఎక్కడైనా జరిగింది మీరు తీసుకుని వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే సందు గొంతులో ఒక ఇంట్లో ఏం జరిగేది నేను పోయి చూడలేను కదా. నేను మా అధికారులకి, మా ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖకు కానీ మీరు ఎవరినైనా విచారించవచ్చు. నేను పబ్లిక్గా 10 సార్లలో 10 డిబేట్లలో చెప్పండి, దేన్ని ఎంకరేజ్ చేయొద్దండి, అది ఈ పార్టీ ఆ పార్టీ వ్యక్తి అనే సంబంధం లేకుండా మీరు చర్యలు తీసుకోండి అని నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి